హైదరాబాద్ మొట్టమొదటిసారిగా జీటీవీ వారి జికా మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీతో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, 2D, 3D యానిమేషన్, UI అండ్ UX డిజైన్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది. వీరు 100% జాబ్ అష్యూరెన్స్ తో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆసక్తి గల వారు కోర్సులో చేరగలరు. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. నూజెర్ల మండలం ఐనవోలు గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు. నూజెర్ల మండలం పరిధిలోని ఐనవోలు గ్రామంలో ప్రధాన అర్చకులు సుధీర్ గారి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సుధీర్ మాట్లాడుతూ, హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారని తెలిపారు. అలాగే దక్షిణాయనంలో వచ్చే ఈ పండగ వెనుక ఎంతో ప్రాధాన్యత ఉందని, అమ్మవారిని మొదటి 3 రోజులుగా పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా పూజిస్తారని, దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారని తెలిపారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఐనవోలు గ్రామంలో నూజెండ మండలం ఐనవోలు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఎంతో అద్భుతోపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన 22వ తారీఖు నుండి అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రులు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా రోజుకొక అలంకారం చొప్పున ఈ యొక్క 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు విశేషంగా అందరికీ వచ్చిన భక్తులందరూ దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గ్రామస్తులు, ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రతిరోజు కూడా చక్కగా అందరూ కూడా విశేషంగా ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారు ప్రతిరోజు కూడా ఆలయంలో కొలువైనటువంటి బతుకమ్మకు విశేషంగా బతుకమ్మకు ఆట ఇవన్నీ కూడా చక్కగా కోలాటాలు, విశేషమైన భజనలు ఇవన్నీ కూడా చేస్తూ అత్యంత అద్భుతోపేతంగా ఐనవోలు గ్రామం పరమ సునీతమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ఆలయ ధర్మకర్తకు, అదేవిధంగా గ్రామ ప్రజలకు, ఆలయ అర్చకునిగా
కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.